ప్రార్థించేటువంటి కుటుంబాల్లో నుంచి పాలించేటువంటి పిల్లలు దేవుడు ఇస్తారంట. మరి ప్రార్థన జీవితం కలిగి మీరు ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. పెళ్ళైన కొత్తలోనట ఏమంటే మల్లె తీగల్లా అల్లుకుపోతారట. కొన్నాటికి కరెంటు తీగల్లా ఎగబెడతారట. ఎలాగా? కరెంటు తీగలు చూడండి, అంటుకుంటే ఏమవుతాయి? ఫైర్ అయిపోతా ఉంటాయి. అలా ఉండటానికి వీలు లేదు. మల్లె తీగల్లాగా చక్కగా మీరు కలిసి జీవించాలి. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీ మధ్యలో ఎప్పుడైనా మూడో వ్యక్తి రావాల్సి వస్తే అది యేసు ప్రభు అవ్వాలి, కానీ ఓ పెద్ద మానవుడు చేరి మిమ్మల్ని సెట్ చేయాల్సిన అవసరత రాకూడదు. అంత మాత్రమే కాదు, ఈరోజు మొదలుకుని మీరు కష్టపడుతున్నది మొదలుకుని వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా పిల్లలను చూసి ధన్యత దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతూ, మరి చూడవచ్చునైన జంటగా దేవుడు మిమ్మల్ని కడతా ఉన్నారు. ఎంతమంది ప్రార్థనలతో చక్కటి నమ్మకస్తులైన దైవ సేవకుల యొక్క ఆశీర్వచనాలతో మీరు కట్టబడతా ఉన్నారు. జీవితాంతం మీ కాపురం అందంగా సంతోషంగా ఉండాలని దైవ సేవకులకు ఆశపడుతూ, నా తరపున అలాగే మా గిల్లిగోల మినిస్ట్రీస్ తరపున కూడా మీకు ఆశీర్వచనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నడిపించి అధ్యక్షత వహిస్తున్న సహోదరులు